హలో గాయ్స్, లెట్స్ డూ పాస్తా. సో నైట్ 10:30కి నాకైతే ఆకలేసినట్టు అనిపించింది అనమాట. సో ఏదన్నా తిందాం తిందాం అనుకుంటే నాకైతే పాస్తా కనిపించాయి అనమాట. ఓకే, లెట్స్ డూ పాస్తా అని చెప్పి చేస్తున్నాను. పాస్తా చేయడం అయితే చాలా ఈజీ అండ్ నా మేకింగ్ కూడా నాకు చాలా ఇష్టంతో చేస్తూ ఉంటాను అనమాట నేను. సో ఫస్ట్ బౌల్లో కొంచెం వాటర్, ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకొని అవైతే బాయిల్ చేయండి. అవి బాయిల్ అవుతుండగా ప్యాన్లో ఆయిల్, క్యాప్సికమ్, సాల్ట్ వేపేసి తర్వాత టమాటోస్ వేసి అయితే వేపండి. టమాటోస్ నేను బాగా బాయిల్ చేస్తాను అనమాట. ఎందుకంటే అది కనుక మనకి మ్యాష్ అయిపోయింది అనుకోండి, మనం తినేయచ్చు. లేకపోతే ముక్కలు ముక్కలుగా ఉంటే మనము తినము, పక్కన వాళ్ళు కూడా ఏరి పక్కన పెడతా ఉంటారు అనమాట. నేనైతే కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఫర్ ఫ్లేవర్. లాస్ట్లో కూడా యాడ్ చేస్తారు, బట్ ముందే యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది మనకి ఇంకా ఎక్కువగా తగులుతుంది. తర్వాత చిల్లీస్, గరం మసాలా అండ్ పసుపు వేసేసి కలిపేసి తర్వాత షెజ్వాన్ సాస్ అండ్ చిల్లీ సాస్, కొంచెం లైట్గా వెనిగర్ వేసేసి ఫ్రై చేసేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం బాయిల్ అయినవి ఉంటాయి కదా, అవి మొత్తం దాని వాటర్తో సహా వేసేయండి. వేసేసిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు ఒక మూత పెట్టేసి అలా వదిలేయండి. అవి అయితే ఏం మాడిపోవు, మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండండి. అండ్ అలా చూస్తూ ఉంటే ఇంకో 10 మినిట్స్లో మనకి ఇలా పాస్తా రెడీ అయిపోతుంది.